దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఆత్మస్వరూపి. ఎవరమ్మా? ఆత్మస్వరూపి. ప్రపంచం అంతా కూడా దేవుడు ఆవరించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఆవరించి ఉన్న దేవుడు, ఆత్మధారి అయి ఉన్న దేవుడు మరి మన నిజ జీవితంలోనికి రావాలి, కావాలి. అందుకని యెషయా గ్రంథంలో 7:14 కన్యక గర్భవతి కుమారుని కరెను, ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టెదరు. ఇమ్మానుయేలు అంటే దానికి అర్థమైంది దేవుడు మనకు తోడని అర్థం. దేవుడు తోడు ఒకరోజు 2 రోజుల, ఒక వారం 2 వారముల, ఒక నెల 2 నెలల, నిరంతరము కూడా ఆయన మనకు తోడు ఉండాలి. మనం పుట్టిన దగ్గర నుండి మన జీవితము ముగిసే వరకు కూడా దేవుడు తోడుంటేనే కానీ మన జీవితము గడిచిపోదు. మధ్యలో ఎన్నో అవాంతరాలు రావచ్చు, ఎన్నో బాధలు, వ్యాధులు, కష్టాలు, నష్టాలు రావచ్చు. అవన్నిటినీ కూడా లెక్క చేయకుండా మనం ముందుకు పోవచ్చు. బిడ్డారా, ఎప్పుడు దేవుడు నిరంతరం మనకు తోడై ఉన్నప్పుడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అదే ఇక్కడ దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నారు. హెస్కేలు 30:29 చూడండి ఒక్కసారి. అప్పుడు ఇశ్రాయేలుల మీద నేను నా ఆత్మను కుమ్మరించెదను గనుక నేను ఇక్కడ వారికి పరాన్ముఖుడనై ఉండను. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. పరాన్ముఖుడు అంటే ఎడబాయకుండా ఉంటానని. పరాన్ముఖుడే ఉన్నారు, ఎడబాటు లేకుండా ఉన్నారు. ఎప్పుడు కూడా వారి దగ్గరే ఉంటారు. ఎప్పుడు దేవుడిచ్చిన వాగ్దానం ప్రకారం. ప్రియులారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఎవరు వాగ్దానం ఇస్తూ ఉన్నారు? నా ఆత్మను మీ మీద కుమ్మరించెదను. ఆత్మ కావాలండి. ప్రతి ఒక్క వ్యక్తికి కూడా దేవుని ఆత్మ కావాలి. దేవుని ఆత్మ ఎప్పుడైతే ఉంటుందో దేవునికి మనకు ఎడబాటు అంటూ ఉండదు. దేవునితో మనం ఎడబాటు అయ్యేవనుకో, దేవుడు మనకు ఎడబాటు అయ్యేవనుకో, మన జీవితం అక్కడే ఫుల్ స్టాప్ అయిపోతుంది. మనం ముందుకు వెళ్ళలేం, ఏది చేయలేం. ఈ లోకంలో మనకు దేవుడిచ్చిన బాధ్యతలు ఎన్నో ఉంటాయి, వాటిని నెరవేర్చలేం. ఎందుకని? కారణం ఏంటి? దేవుని ఆత్మ దూరమైనప్పుడు. దేవుని ఆత్మ మన మధ్య ఉన్నప్పుడు పిల్లారా, దేవుడు మనకు అప్పచెప్పిన కార్యములన్నీ కూడా నెరవేర్చి దేవునికి ఇష్టంగా జీవించగలము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందుకని ఇశ్రాయేలులకు దేవుడు ఈ విధంగా వాగ్దానం ఇచ్చారు. మీ మీద నేను నా ఆత్మను కుమ్మరించెదను అని. కాబట్టి ప్రియులారా, ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఆత్మ కావాలి అంటే
దేవుడు మన దగ్గరే, మన కుటుంబంలోనూ, మన ఇంట్లోనూ, మన ప్రార్థనలోనూ నిరంతరము ఉండాలంటే పిల్లరా దేవుడు మనకు కావాలి, ఉండాలి. అందుకే మనం ఏం చేయాలి? ప్రభువా నీ ఆత్మ నాకు దయచే ప్రభువా అని అడగాలి. మరి ఉపవాస దినాల్లో మరి అయ్యా నీ ఆత్మ నాకు దయచే ప్రభువా అని ఎవరన్నా అడిగారో ఒక్కసారి చేతుల పైకి ఎత్తండి. అమ్మా అడగరా? దేవుని ఆత్మతో పని అడుగుతారు, అన్ని మొహోటం లేకుండా అడుగుతారు. ఏది కావాల్సిన ఈ లోక వస్తువులు కానీ అన్నీ కానీ. ఈ లోక వస్తువుల్ని అడిగినా ఆయన ఇవ్వకపోవచ్చు. ఎందుకని? దేవుడు మత్తయి సువార్తలో చెప్తున్నారు కదా, ముందు నా రాజ్యమును నీతిని మొట్టమొదటి వెతకండి, అప్పుడు మీకు సమస్తమును అనుగ్రహించబడును. మనకు కావాల్సిన వస్తువులన్నీ కూడా భూలోకంలో జీవిస్తున్నప్పుడు దేవునికి తెలియదా? అన్నీ తెలుసు, అన్నీ కావాలని తెలుసు. కానీ మరి లోపమేంటి? ఇక్కడ లోపమేంటి? దేవుణ్ణి ఎతకం, దేవుని ఆత్మను ఎతకం, దేవుని నీతిని ఎతకం, దేవుని రాజ్యం ఎతకం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అవి రెండు కూడా దేవుని రాజ్యాన్ని నీతిని ఎప్పుడైతే మనం వెతుకుతామో అప్పుడు సమస్తం అనుగ్రహించబడతాయి. దానిలో అనుమానం ఏమీ లేదు. ఏమైనా అనుమానం ఉందా మీకు? అనుమానం ఉన్నవాళ్ళు చేతులు పైకెత్తండి. అనుమానం ఉన్నవాళ్ళు, అనుమానం లేనివాళ్ళు చేతులు పైకెత్తండి. ఓహో బాగుంది, దేవునికి స్తోత్రం చేయండి, హల్లెలూయా. అన్ని చేతులు లేకలా డౌటు, అనుమానం కేసులు, దేవునికి స్తోత్రం చేయండి, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి పిల్లారా దేవుని ఆత్మ ఖచ్చితంగా కావాలి పిల్లారా. దేవునికి మనకు ఎడబాటు లేకుండా మన జీవితం గడిచిపోవాలంటే పిల్లారా దేవుని ఆత్మ ఖచ్చితంగా కావాలి పిల్లారా. దేవుని యొక్క ఆత్మ లేకుండా మనం ఈ లోకంలో జీవించడం కష్టమండి. దేవునికి స్తోత్రం. మరి అది కాకుండా ఈ లోకంలో అన్ని విషయాలకు భయపడుతుంటాం. మన భయం ఎక్కువ కదండి. భయం ఎక్కువేనా? ఏమ్మా భయం కాదు. ఏది లోపం వచ్చినా భయమే, ఏది లోటు వచ్చినా భయమే, ఏదైనా కష్టం వచ్చినా భయమే, ఏదైనా నష్టం వచ్చినా భయమే, ఏదైనా ఇబ్బందులు వచ్చినా భయమే. అన్నిటికీ భయపడతా ఉంటాం. ఎందుకు వచ్చిందా భయం? భయం ఎందుకండి? భయం ఎందుకు? నీలో దేవుని ఆత్మ ఉంటే దేనికి భయపడవు. దేవుని ఆత్మ లేకే ఆ భయం అనేది. దేవుని ఆత్మ ఉన్నప్పుడు ప్రియులారా, దేవుని యొక్క ఆత్మ ఉన్నప్పుడు ప్రియులారా, మనం దేనికి ఈ లోకంలో జీవిస్తున్నా, లోకంలో ఈ లోక జీవితం జీవిస్తూ ఉన్నప్పుడు, ఈ లోక జీవితంలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు ప్రియులారా. ఎందుకని? దేవుడు తోడే ఉన్నప్పుడు, ప్రభు తోడే ఉన్నప్పుడు, యేసే తోడే ఉన్నప్పుడు ప్రియులారా దేవునికి స్తోత్రం. దానికి కూడా వాగ్దానం ఇస్తూ ఉన్నారు దేవుడు. హగ్గయి 2:5 మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకొనండి. నా ఆత్మ మీ వచ్చిన ఉన్నది కనుక భయపడకుడి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఐగుప్తు దేశం నుంచి, ఐగుప్తు దేశంలో ఎందుకున్నారు వీళ్ళు ఇశ్రాయేలీయులు? చెప్పుకున్నాం, ఇదివరకు చెప్పామండి. ఎందుకున్నారు? ఫరో రాజుకి దగ్గర బానిసలుగా ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు? 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు.
అప్పుడు వారు ఏం చేశారు? ఆ బానిసత్వం నుంచి వాళ్ళు విడిపించుకోలేకపోయారు. అప్పుడు వాళ్ళ పని ఏంటి ప్రియులారా? వారు ఏం చేశారు? దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నారు. ఒకరోజు 2 రోజులు కాదు ప్రియులారా, సంవత్సరం 2 సంవత్సరాలు కాదు ప్రియులారా, 430 సంవత్సరాలు కూడా వాళ్ళు ప్రార్థిస్తూనే ఉన్నారు. దేనికి? ఐగుప్తీయుల బానిసత్వం నుంచి విమోచించబడటానికి వారు ప్రార్థిస్తూనే ఉన్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మనం బానిసత్వంలో ఉన్నామా లేవా? ఉన్నామా లేవా? ఒకసారి చెప్పండి నాకు. మనం బానిసలో ఉన్నామండి? చెప్పండి. ఏ బానిసత్వంలో ఉన్నాం? ఎటువంటి బానిసత్వంలో ఉన్నాం? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పాపమనే బానిసత్వంలో ఉన్నారు ప్రియులారా, ప్రతి ఒక్క వ్యక్తి కూడా ప్రియులారా. ఇప్పుడు మనం వాళ్ళు ఏ విధంగా అయితే ఐగుప్తుల బానిసత్వం నుంచి విమోచించబడటానికి ప్రార్థన చేశారు 430 సంవత్సరములు, అట్లాగే మనము పాపమనే బానిసత్వం నుంచి విమోచించబడటానికి మనం ఏం చేయాలి? ఏం చేయాలండి? ఎవరు గంతులేయాలా? గంతులేయాలా? ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలండి. ప్రార్థన అన్నిటికీ పరిష్కారం. ఇంకా రెండోది ఏమీ లేదు. ప్రార్థనా స్తుతి, ప్రార్థనా స్థుతి, ప్రార్థనా స్థుతి, ఉపవాసం, 2. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఒకరోజు 2 రోజులు ప్రార్థన కాదు. మీరు ఉదాహరణకి చిన్న బానిసత్వం గురించి చెప్తా. ఇప్పుడు తాగుడు కానీ జోదం కానీ ఇవన్నీ అలవాట్లు ఉన్నాయనుకోండి. బానిసత్వం నుంచి, తాగుడనే బానిసత్వం నుంచి మనం విమోచించబడలేము. ఎంత ప్రయత్నం చేసినా, ఎంత కష్టపడ్డా ఆ తాగుడు మాకలేకపోతున్నాం. అవునండి, అవునండి. చేతులు పోయి కదండి. వీళ్ళు ఎగట్లా ఇటోళ్ళు. ఎంత కష్టంగా ఉందో ఈ తాగుడు మంతా, ఎంత కష్టంగా ఉందో, ఎంత బాధ వేసిపోతుందో. దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఏం చేయాలి? ఏం చేయాలి చెప్పండి. ఇప్పుడు చెప్పుకుంటున్నాగా. ఇగో ఇటోళ్ళు మాట్లాడతా. ఇదే పెద్ద కేసు అయిపోయింది. ఏం చేయాలి? ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. ఏనాడన్నా నాకు తాగుడు మానుకోనుంది ప్రభువా, నన్ను మానిపించండి ప్రభువా అని ఏనాడైనా ప్రార్థన చేశారండి? అది చెయ్యం. అది ఎందుకు చేస్తామండి? అమ్మో, అది మానుకుంటే ప్రాణం పోదు. దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి ఉపవాస దినాల్లో అవన్నీ కూడా మానుకోండి. ఇది ఒక సర్వీస్ అన్నమాట. ఇది ఒక ప్రాక్టీస్. పర్మనెంట్గా మనము బానిసత్వం నుంచి విమోచించబడటానికి ఉపవాస దినాలు ఒక ఏమంటుందని దాన్ని ప్రాక్టీస్ అన్నమాట. ప్రాక్టీస్. ఈ అలవాటే నీ జీవిత పర్యంతం ఉండిపోవాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఒక సంగతి చెప్తాను మీకు. నేను ఉద్యోగం చేస్తున్న సమయంలో ఒక అతను వచ్చి మనం చెప్పుకున్నాం,
సిగరెట్ కాలుతా వచ్చాడు సరదాగా. అప్పుడు ఉపవాసం తినాలి. సిగరెట్ కాలుతా సరదాగా వచ్చాడు. నేనన్నాను, ఏమైనా కాఫీ తాగుతావా అన్నా. అమ్మో ఉపవాసం, మరి నీ నోట్లో సిగరెట్ ఏందిరా అన్నా. అబ్బో నీతో చాలా కష్టమైనా అనుకుని పోయాడు. అలవాట్లన్నీ పెట్టుకుని ఉపవాసం ఉండదు, దానివల్ల ఉపయోగం లేదు, అన్నీ వ్యర్థమే. నీ ఉపవాసం అంతా వ్యర్థమే. ఎందుకున్నావు నువ్వు ఉపవాసం? లోకంలో అనేక మంది చేసేది ఇదే. చట్టాలవాట్లుగానే ఉంటున్నాయి, ఉపవాసంగానే ఉంటున్నాయి. చట్ట అలవాట్లు మానుకోవటానికి ఉపవాసం. మనం ఒకసారి చక్కగా చెప్పుకున్నాం నీట్గా. చట్ట అలవాట్లు మానుకోవటానికి ఉపవాసం, లేదా చెడ్డ అలవాట్లు మానుకున్నాకైనా ఉపవాసం ఉండండి. ఎందుకో దేవుని కృప చొప్పున మనకి నిరంతరం దేవుని కృప కావాలి పిల్లరా. దేవుడు మన దగ్గరికి రావాలంటే మనం చూస్తాడు, మన ప్రవర్తన, మన మాటల్లో, మన సమస్తం చూస్తాడు పిల్లరా. అప్పుడే మన దగ్గరికి వచ్చేది. ఆయన మానవుడు కాదు, దేవుడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి ఐగుప్తీయుల బానిసత్వం నుంచి విమోచించబడటానికి ఇశ్రాయేలు ప్రార్థన చేసినప్పుడు మోషే నాయకుడిని పంపించి వారిని విడిపిస్తాడు. అవునండి, అందరూ తెలిసిందేగా, విడిపిస్తాడు. మరి మనలను పాపమనే బానిసత్వం నుంచి విడిపించడానికి దేవుడు ఎవరిని పంపించారండి చెప్పండి? ఇది పాయింట్. ఏం పంపించారమ్మా? ఎవరిని పంపించారు? మనుషుల్లో యేసుప్రభువు వెళ్ళిపోయారు, ఇంకెవరు ఉన్నారు? ఆయన ఆకాశాన్ని భూమిని నిర్మించి భూలోకానికి వచ్చారు. ఆయన మరణించారు, మూడో నాడు తిరిగి లేచారు, వెళ్ళిపోయారు. మళ్ళీ అక్కడి నుంచి ఏం పంపించారు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఏం కావాలి? పాపం అనే బానిసత్వం నుంచి మనం విమోచించబడాలి అంటే ప్రియులారా, పరిశుద్ధాత్మ మనకు కావాలి ప్రియులారా. పరిశుద్ధాత్మ లేకపోతే మనము పాపమనే బానిసత్వం నుంచి విమోచించబడలేము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యెహోవాయే నాకు మహాబలము, యేసయ్యే నాకు మహా గొప్ప రక్షణ. యెహోవాయే నాకు మహాబలము, యేసయ్యే నాకు మహా గొప్ప రక్షణ. నా కాళ్ళను లేని కాళ్ళ లాగ చేయను, ఉన్నత స్థలాల మీద నన్ను నడువ చేయను. అంజూరపు చెట్టులో కాపులే కొన్నను, ద్రాక్ష చెట్టులో ఫలింపకున్నను. అంజూరపు చెట్టులో కాపులే కొన్నను, ద్రాక్ష చెట్టులో ఫలింపకున్నను. యెహోవా యందు నేను ఆనందించెదా, యెహోవా యందు నేను ఆనందించెదా. యేసయ్యా నామమందు సంతసించెదా. యెహోవాయే నాకు మహాబలము,
ప్రైజ్ ది లార్డ్. అర్థమైందండి? ఏమర్థమైంది? ఏమర్థమైంది చెప్పండి. ఇప్పుడు 2 పాయింట్లు చెప్పుకున్నాం. ఏంటది? దేవుడు మనకు ఎడబాయకుండా ఉండాలి అంటే పరిశుద్ధాత్మ కావాలి. తర్వాత మనము పాపమనే బానిసత్వం నుంచి విమోచించబడాలి అంటే పరిశుద్ధాత్మ కావాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి మనందరం కూడా దేవునికి సాక్షులమే. సాక్షులా అండి? సాక్షులేనా? సాక్షులు ఎవరే కాదా చెప్పండి. ఎవడు గొప్పవాడు కాదు ఇక్కడ. మనుషుల్లో ఎవడు గొప్పవాడు కాదు, అందరూ సాక్షులే. ఆడు సేవకుడే కానివ్వండి, మామూలు విశ్వాసే కానివ్వండి, ఎవడన్నా కానీ అందరూ సాక్షులే. అర్థమైందిగా? మరి సాక్షులుగా జీవించాలి, దేవునికి సాక్షులుగా ఉండాలి అంటే ఏం చేయాలి? అనేక మంది లోకంలో అనేకమైన మేళ్ళు దేవుడు చేసిన సాక్షులుగా జీవించలేకపోతున్నారు. ఎందుకనండి? ఉదాహరణగానే దేవుని శిష్యులే యేసు ప్రభు వారిని పట్టుకున్న తర్వాత ఆయన ఎవరో నేను ఎరుగను అందరూ కూడా బొంకారండి. ఒక్క యోహోను మాత్రం చివరి వరకు ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎందుకనండి? శిష్యులు అప్పుడు దేవుని ఆత్మ పొంది ఉండలా. దేవుని ఆత్మ లేనప్పుడు యేసుప్రభు వారితో తిరిగినా, యేసుప్రభు వారి అద్భుతాలు చూసినా, యేసుప్రభు వారి కార్యాలు చూసినా ఏం చేసినా, మరి యేసుప్రభు వారిని పట్టుకున్నప్పుడు ఏమైంది? బొంకారు, జడిచారు. అదే పరిశుద్ధాత్మ పొందిన తర్వాత మరణానికైనా సరే వాళ్ళు వెలుగుదీలా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అట్లా ఉండాలి మన జీవితం ప్రియులారా. దేవునికి స్తోత్రం. అదే ఇక్కడ చెప్తుంది ప్రియులారా. అపోస్తల కార్యాలు 1:8 ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందిన కనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశములంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందరని వారితో చెప్పాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చూశారండి? మన సాక్షులుగా జీవించాలంటే దేవుడు చేసిన మేళ్లను, కార్యములను, స్వస్థతలను మనం చెప్పాలంటే, చర్చిలో కానీ బయట కానీ ఎక్కడైనా కానీ మనం చెప్పాలంటే ఏం కావాలి? పరిశుద్ధాత్మ కావాలి. లేకపోతే చెప్పలేడండి. దానిలో అనుమానమే లేదు. ఎంత బైబిల్ అంతా మొదటి నుంచి చివరి వరకు వచ్చినా, 100 సార్లు చదివినా వాడు పరిశుద్ధాత్మ లేకపోతే సాక్షిగా ఉండలేడు. దానిలో అనుమానమే లేదు. అర్థమవుతుందండి? దేవునికి స్తోత్రం. కాబట్టి మనకేం కావాలి? మన సాక్షులుగా మారాలంటే ఏం కావాలి? పరిశుద్ధాత్మ కావాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఒలీవ చెట్టులో కాపులే కొన్నను, చేనిలోని పైరు పంటకు రాకున్నను. ఒలీవ చెట్టులో కాపులే కొన్నను, చేనిలోని పైరు పంటకు రాకున్నను. యెహోవా యందు నేను ఆనందించెదా, యెహోవా యందు నేను ఆనందించెదా. యేసయ్య నామమందు సంతోషించెదా. యెహోవాయే నాకు మహా
రక్షణ నా కాళ్ళను లేని కాళ్ళలాగా చేయను ఉన్నత స్థలాల మీద నన్ను నడువ చేయను యెహోవాయే నాకు మహాబలము యేసయ్యే నాకు మహా గొప్ప రక్షణ హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ దేవుడు మనకి ఎడబాటు లేకుండా ఉండాలి అంటే ఏం కావాలి ఏం కావాలండి పరిశుద్ధాత్మ కావాలి తర్వాత మనకు ధైర్యంగా ఉండాలంటే భయం లేకుండా ఉండాలంటే దేవుని ఆత్మ కావాలి మూడవది మనం సాక్షులుగా జీవించాలి అంటే దేవుని ఆత్మ కావాలి హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ మరి తర్వాత మనకు ఎన్నో వస్తువులు ఉంటాయి ఏమ్మా ఉంటాయా మీ ఇళ్ళలో ఉండవా ఏమ్మా ఉండవా వస్తువులండి మనం కొనుక్కుంటాంగా వస్తువులేంటి వాహనాలేంటి అన్నీ కొనుక్కుంటూ ఉంటాంగా బీరువాలు గీరువాలు అన్నీ కొనుక్కుంటూ ఉంటాంగా కొనుక్కుంటాం లేదా కొనుక్కుంటాం మరి మనం ఏమనుకుంటాం చెప్పండి కొనుక్కుంటాం బాగానే ఉంది మనం ఏమనుకుంటాం మనం ఏమనుకుంటామండి నేను ఉద్యోగం చేస్తున్నాను కొనుక్కుంటున్నాను అనుకుంటాం అవునా నేను వ్యవసాయం చేస్తున్నాను పెద్ద 100 ఎకరాల పొలం ఉంది కాబట్టి ఇన్ని సామాన్లు నేను కొనుక్కున్నాను అనుకుంటాం అవునా అండి అవునా కాదు చెప్పండి చెప్పరే నాకు గొప్ప ధనం ఉంది కాబట్టి నేను ఇవన్నీ కొనుక్కుంటున్నాను అని అనుకుంటాం నేను కష్టార్జితం వల్ల నాకు బలం ఉంది శక్తి ఉంది జ్ఞానం ఉంది తెలివి ఉంది అన్నిటి వల్ల నేను ఇవన్నీ కూడా కష్టపడి ఇవన్నీ కొనుక్కుంటున్నాను అనుకుంటున్నాం అవునండి అది కాదు మనం అనుకోవాలి ఇవన్నీ ఎక్కడ ఉన్నాయండి అసలు నీ ప్రాణం ఎవరిచ్చారండి నీకు ప్రాణం ఎవరిచ్చారు నీకు సజీవుల లెక్కలో ఉన్నావంటే అది మన సొంత ఊపిరే ఏమండి సొంత ఊపిరే అది ఏమ్మా సొంత ఊపిరే మనం పెట్టుకున్నదా దేవునిదే కదా మనం బతికున్నామంటే దేవుని యొక్క ఊపిరి వల్లే కదా దేవుని కృపను బట్టే కదా నీ కష్టం నీ బలం ఉందంటే అది ఎక్కడి నుంచి వచ్చింది దేవుడిస్తేనే నువ్వు బలవంతుడు అయ్యావు దేవుడిస్తేనే నీకు ధనం వచ్చింది దేవుడిస్తేనే నీకు వ్యాపారం చేస్తున్నావు దేవుడిస్తేనే నువ్వు ఏదేదో చేస్తున్నావు దేవుడికి పోతే ఏమీ లేదు కదా అదే ఇక్కడ చెబుతూ ఉన్నారు ఇక్కడ 1 కొరింథీయులు 2:12 దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. లౌకికాత్మ అంటే లౌకికాత్మ అంటే మన ఆత్మే, ఇంకా ఏది కాదు. లౌకికాత్మ అంటే ఏ ఆత్మ అంటే మన ఆత్మే. మనకు దేవుడు దయచేయబడిన వాటిని తెలుసుకోవాలంటే లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కూడా మన వాహనాలే కావచ్చు, వస్తు సామగ్రి కావచ్చు, ఏలు కావచ్చు,
గొప్ప స్థితే కావచ్చు, ఏ స్థితే కావచ్చు, అన్నీ కూడా దేవుని ఆత్మ ఉన్నప్పుడు ప్రియులారా అన్నీ నాకు దేవుడిచ్చినవి అనుకుంటాం. కానీ మన సొంత బలం వల్ల సొంత యుక్తి వలన సంపాదించినవి అని అనుకోము. దేవునికి స్తోత్రం. అర్థమైందిగా? అర్థమైందండి? అర్థమైన చేతులు పైకెత్తండి. ఇప్పుడు నాటుకుందనమాట. ఇప్పుడు ఇదివరకే అర్థమైన దానికంటే చేతులు ఎత్తమైనవాడు కదా, గుర్తుంది మీకు. దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, శభాష్. అది అట్లా ఉండాలి ప్రియులారా. మరి ప్రియులారా, ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యమైనది దేవుని రాజ్యంలోనికి ఎంటర్ అవ్వాలంటే, అంటే ప్రవేశించాలంటే, దేవుని రాజ్యంలోకి ప్రవేశించాలంటే ఏం కావాలి? ఏం కావాలి చెప్పండి? ఏం కావాలండి? చెప్పండి. అట్లాగా. ఇంకేం కావాలి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చదివి వినిపిస్తా. 1 కొరింథీయులు 6:10-11 చూడండి. దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోసుకుని వారైనను దేవుని రాజ్యములకు వారసులు కారు. ఏందండి? నోళ్ళు కట్ అయిపోయినాయిగా. మళ్ళీ చదువుతా, నేను వదిలిపెట్టను. దొంగలైనను, లోబులైనను, తాగుబోతులైనను, దోషకులైనను, దోసుకుని వారైనను దేవుని రాజ్యములకు వారసులు కాలేరరు. తర్వాత, మీలో కొందరు అట్టివారై ఉంటుంది కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామములను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనం ఎవరం? ఇప్పుడు ఎవరం చెప్పండి? మంచి మాటగా మన నీతిమంతులు. ఇప్పుడు యేసుప్రభువునందు విశ్వసించాం కదా, దేవుని ఆత్మచేత కడుగుపడ్డాం కదా, దేవుని ఆత్మచేత కడుగుపడ్డాం కదా. ఏమండి? దేవుని ఆత్మచేత కడుగుపడ్డాం లేదా? దేవుని ఆత్మచేత కడుగుపడినప్పుడు మనం నీతిమంతులుగా మార్చబడగలం. మనం ఎప్పుడైతే నీతిమంతులుగా మార్చబడతామో అప్పుడు దేవుని రాజ్యానికి అర్హులం. అర్థమైందా? అర్థమైంది కదా? ఇప్పుడు వరుసనే ఒకసారి చెప్పండి. దేవుని ఆత్మ మనకి ఎందుకు కావాలి అన్న విషయం ఒకసారి చెప్పండి. దేవుడికి మనకు ఎడబాటు కాకుండా ఉండాలంటే దేవుని ఆత్మ. 2, మనం ఈ లోకంలో బాధలకి, వ్యాధులకి, కష్టాలకి, నష్టాలకి అన్నిటికీ కూడా భయపడకుండా ఉండాలి అంటే దేవుని ఆత్మ కావాలి. 3, మనము సాక్షులుగా, దేవునికి సాక్షులుగా జీవించాలంటే దేవుని ఆత్మ కావాలి. మనం సంపాదించుకున్నవన్నీ కూడా దేవుడే ఇచ్చాడని మనం చెప్పుకోగలగాలి అంటే దేవుని ఆత్మ కావాలి. 5వది, మనం దేవునికి, దేవుని రాజ్యంలో వారసత్వం పొందడానికి, నీతిమంతులుగా మార్చబడటానికి దేవుని ఆత్మ కావాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రార్థించుకుందాం. ప్రభువా మీ పాదాల కొందరంలో స్తోత్రములు.
పరిశుద్ధుడా మీకు వందనాలు, పరిశుద్ధుడా మీకు స్తోత్రం ప్రభా. పరమోజ్జుడా మీకు వందనాలు, పరమోజ్జుడా మీకు స్తోత్రం ప్రభా. అయ్యా తండ్రి, కూడుకుని వచ్చిన బిడ్డలందరినీ మీ పాదాల మీద పెడుతున్నాం ప్రభా. బిడ్డలపై మీ కష్టం వచ్చి ప్రభా, మీ ఆత్మను ప్రతి ఒక్క వ్యక్తికి కూడా దయచేయమని, సమస్తాన్ని మీ చిత్తానుసారం నడిపించుకోమని నీకు ప్రార్థన తీరజేయండి. యేసు ప్రభు దివ్యనామమున ప్రతిలో అడుగుతున్నాము తండ్రి. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీ యొక్క నామానికే చెందినగా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.